పట్నం 2వ డివిజన్లో 500 KLD వాటర్ ట్యాంక్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా దాదాపు 5 లక్షల లీటర్ల వాటర్ని ఇక్కడ ట్యాంక్ స్టోర్ చేసుకుని ఇళ్లకు అందించే దానికోసం ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2,68 లక్షల రూపాయలతో ఈ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. ఇది 2014లో మరి ఆ రోజున అమృత్ కింద ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించాం. అప్పటి నుంచి మరి వర్క్ పూర్తయిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కనెక్షన్స్ ఇవ్వని కారణంగా దాదాపు ఇక్కడ మాచవరంలో ఒకటి, గిలకల్దిలో ఒకటి 2 ట్యాంకులు కూడా నిరుపయోగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజలకి అవసరాల కోసం ఏర్పాటు చేసినటువంటి దీన్ని మన నిర్లక్ష్యం చేశారంటే మనం ఒకసారి ఆలోచించాలి. అది ఖచ్చితంగా ఎలాంటిది ఎక్కడ కూడా డిలే కాకుండా ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఏమున్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసి ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చేస్తున్నాం. దాదాపు మనం బందర్ కాన్స్టిట్యున్సీలో 14 ప్రాంతాల్లో మనం రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవసరమైతే ఇంకా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా దానికి సంబంధించి ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. దీనికి బందర్ ప్రజలకి ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది రాకుండా చేయాలన్నదే మరి మా కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. గతంలో కూడా చూసుకుంటే మరి ఆనాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వడ్డీ రంగారావు గారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎన్టీ రామారావు గారు ఇవ్వడం జరిగింది. తరగటూరులో 200 ఎకరాల్లో. అక్కడి నుంచే తర్వాత పైప్ లైన్లు అన్నీ పోతే 2014-19లో టోటల్ పైప్ లైన్స్ అన్నీ కూడా మరి మార్పిచ్చి ఎక్కడ కూడా చుక్క నీరు వృధా పోకుండా ఏర్పాటు చేశాం. అదేవిధంగా మనకి వాటర్ కూడా శుద్ధి చేయడానికి మొత్తం ప్లాంట్ కూడా కొత్తది దాదాపు 16 కోట్ల రూపాయలతో అక్కడ మొత్తం మళ్ళీ ఫిల్టర్ చేసే పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న ఈ సమ్మర్ సందర్భంగా ఎక్కడ ఇబ్బంది రాకూడదని చెప్పి దాదాపు 1000 హార్స్ పవర్ మోటార్లు పెట్టి కాలం, ఎందుకంటే సమ్మర్లో మనకు వచ్చేది 15 రోజుల్లో నింపాల్సింది ఉంటుంది. ఖచ్చితంగా ఒక 1 వీక్లోనే మనకు అందుద్ది, తర్వాత అందదని ఉద్దేశంతో 1000 HP మోటార్లు పెట్టి, జనరేటర్లు పెట్టి, ట్రాన్స్ఫర్లు పెట్టి మొత్తం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అంతా కూడా ఫిల్ చేసాం. దీనివల్ల బందర్ మండలం, బందర్ టౌన్, పెడన కూడా రాబోయే 60 రోజుల వరకు ఎక్కడ నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మౌలిక వసతులు కల్పించే దానికోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.